వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తెలంగాణ ఏర్పాటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఉపయోగపడితే దాన్ని అమలు చేసి యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మిత్రపక్షాలు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆంక్షలను, ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణను ఏర్పాటు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మంత్రి ఎగరవేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా అందరూ కలిసి తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమకారులకు, అమరులకు నివాళులర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యమకారులందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ. बाजू शस्त्र श्रीमान गार्ड आपके निरीक्षण लिया हाजिर है. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డ ఘనంగా జరుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణ ఏర్పాటుకు ఆనాటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన ఆర్టికల్ 3 ఉపయోగపడితే దాన్ని అమలు చేయడానికి మరి యూపీఏ చైర్మన్గా సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, మిత్రపక్షాలు కూడా కలిసి తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు, ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరూ కలిసి తెలంగాణ ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. రాజకీయాలు వేరు, తెలంగాణ అంశం వచ్చేటప్పటికీ మన తాత ముత్తాతల నాటి ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా వారి ఆలోచన ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని సందర్భంగా కోరుతూ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మంచి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు లబ్ధి జరిగే విధంగా మరి ఆలోచన సరళి కొనసాగాలని కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలి దశ, మలి దశ తెలంగాణ ఉద్యమ అమరులందరికీ నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులందరికీ త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవాన్నిచ్చే కమిటీ సభ్యుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళ గౌరవాన్ని, గుర్తింపునిచ్చే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.